శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం వృశ్చిక రాశి వారికి నవంబర్ 15వ తారీఖున మారబోతున్నటువంటి శనిగ్రహ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అని పరిశీలించినప్పుడు, మరి వృశ్చిక రాశి వారికి శని ప్రస్తుతం చతుర్థ స్థానంలో అర్ధాష్టమ శనిగా సంచరిస్తూ వక్రగమనం పొందడం వలన తృతీయ భావ ఫలితాలు కూడా ఇవ్వడం జరిగింది. సో ఈ కారణం వల్ల చాలా వరకు ప్రారంభించినటువంటి పనులు మధ్యలో ఆగిపోయే విధంగాను, ఎందులో కూడా క్లారిటీ ఉండదు. ఏదైనా చేయదాకొచ్చి చేయి జారిపోయినట్టు అనిపిస్తూ ఉంటుంది. మరి అటువంటి శని భగవానుడు మనకి నవంబర్ 15వ తారీఖున రుజు మార్గంలోకి రావడం జరుగుతుంది. ఈ రుజు మార్గంలోకి రావడం వల్ల ఏంటంటే ఇంచుమించుగా మీకు ఖచ్చితమైన ఫలితాన్ని ఇవ్వడం జరుగుతుంటుంది. ఎస్ఆర్ నో ఆ విధంగా జరుగుతూ ఉంటుంది. అయితే ఇక్కడ శని భగవానుడు ఒక భావంలో, ఒక రాశిలో తను ప్రవేశించినప్పుడు ఆ భావ ఫలితాలు చాలా వరకు చెడు ఫలితాలు ఏమైనా ఉంటే రాశిలో ప్రవేశించిన వెంబటనే ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అదే మంచి ఫలితాలు ఆ రాశిని విడిచిపెట్టే చివరి 3 నెలల్లో ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సో చాలా వరకు ఈ వృశ్చిక రాశి వారికి 4వ భావంలో శని ప్రవేశించిన ఎమ్మటే స్థిరాస్తి నష్టం, తల్లిగారితో ఇబ్బందులు కానీ, మదర్తో విరోధాలు రావడం, ఆవిడ హెల్త్ ప్రాబ్లమ్స్ రావడం జరుగుతూ ఉంటుంది. కొంతమంది విదేశ గమనం, అంటే ఏదైనా వేరే దారి లేక వేరే ప్రాంతం వెళ్ళటమో, వేరే ఊరు మైగ్రేట్ అవ్వడమో జీవనోపాధి కోసం జరుగుతూ ఉంటుంది. సో ఇప్పుడు ఉద్యోగ విషయంలో మనకి గతంలో మీరు ఏదైనా ఉద్యోగం పోగొట్టుకుని ఉన్నా, ఆగిపోయి ఉన్నా, తిరిగి ఈ సమయంలో రావడం జరుగుతుంది. ఎందుకంటే చతుర్థంలో ఉన్నటువంటి శని దశమాన్ని వీక్షిస్తాడు. ఆ కారణం వల్ల ఉద్యోగంలో ఉన్నటువంటి సమస్యలు తొలగుతాయి. అలాగే కొత్త ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. దానికి అదనంగా ఏమవుతుందంటే 6వ భావాన్ని కూడా శని 3వ దృష్టితో వీక్షిస్తాడు. అంటే ఒక పాపగ్రహం ఒక పాపస్థానాన్ని వీక్షించినప్పుడు ఆ భావ ఫలితాలు సాధారణంగా పాజిటివ్గా రావడం జరుగుతుంది. అలాగే మరి చాలా కాలం బట్టి ఆ భావాన్ని వీక్షించిన ఇంచుమించుగా మీకు ఈ శని భగవానుడు 29 మార్చి 2025వ సంవత్సరంలో ఈ చతుర్థ భావం విడిచిపెట్టి 5వ స్థానంలోకి మీనరాశిలోకి మారడం జరుగుతుంది. ఈ కారణం వల్ల మీకు ఉద్యోగపరమైనటువంటి ప్రమోషన్ రావాల్సి ఉన్నా, కొత్త ఉద్యోగం రావాల్సి ఉన్నా, కోర్టు పరమైనటువంటి సమస్యలు ఉన్నా 100% మీకు ఈ నవంబర్ 15 నుంచి మార్చి 29 మధ్యలో చాలా వరకు పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. అలాగే ముఖ్యంగా స్థిరాస్తి సంబంధించిన విషయాల్లో, ఆస్తి పంపకాల విషయంలో, వారసత్వంగా వస్తున్నటువంటి భూములు, గృహాల విషయంలో ఎటువంటి ఇబ్బందులు అటు అన్నదమ్ములతో కానీ, పేరెంట్స్తో కానీ, తల్లిదండ్రులతో కానీ, దాయాదులతో కానీ ఉన్నప్పుడు ఆ భూమికి సంబంధించిన లావాదేవీలు మీకు అనుకూలంగా తీర్పు రావడం జరుగుతుంది. ఒకవేళ పెద్ద మనుషులైనా మీకు అనుకూలంగా సెటిల్మెంట్ చేయడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. అందువలన అది జరుగుద్ది. అలాగే రుణ విషయంలో మీరు ఏదన్నా చాలా కాలంగా రుణ బాధలు పడుతున్నా, ఏదన్నా స్థిరాస్తి మీద రుణం తెచ్చి ఆ స్థిరాస్తి ఇతరుల ఆధీనంలో ఉన్న దాన్ని మరి విడిపించి మీ స్వాధీనం చేసుకునే విధంగా కూడా ఈ శని భగవానుడు మీకు చివరి 3 నెలలు, అంటే ఇంచుమించుగా మీకు డిసెంబరు, జనవరి, ఫిబ్రవరి, మార్చి 29 లోపల ఇటువంటి కోర్టు సమస్యలు, ఆర్థిక లావాదేవీల నుంచి బయటపడడం జరుగుతుంది. ఎస్పెషల్లీ అనారోగ్యపరమైన సమస్యలు, ఏదైనా దీర్ఘకాలిక సమస్యలతో ఇబ్బంది పడుతున్న వాళ్ళకి ఈ శని భగవానుడు ఈ సమయంలో మీరు సరైనటువంటి వైద్య విధానాన్ని అవలంబించడం వల్ల అటువంటి వ్యాధుల నుంచి, అంటే చాలా వరకు ఎలా ఉంటుందంటే ఈ శని ఇచ్చే వ్యాధులు జాతకుడికి పెద్దగా ఇబ్బంది పెట్టవు. అలాగా 2 సంవత్సరాలైనా కూడా దానికి వైద్యం చేయించుకోవడం, దానివల్ల ఇబ్బంది పడినట్టు ఉన్నప్పుడు కూడా దాన్ని పోస్ట్ పోన్ చేస్తూ ఉంటాడు. సో ఈ సమయంలో ఆ దీర్ఘకాలిక వ్యాధి నుంచి బయటపడే సమయం వచ్చింది కాబట్టి దాన్ని
ఈ సమయంలో సరి చేసుకొని మళ్ళీ కొత్త నూతన ఆరోగ్యంతో ప్రవేశించే అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా ఉంది. అయితే శని కూడా ప్రస్తుతం దశమ దృష్టితో లగ్నాన్ని రాశిని వీక్షించడం వల్ల, అట్ ది సేమ్ టైం మనకి గురువు కూడా రాశిని చూడటం వల్ల జాతకుడు చాలా క్రమశిక్షణతో టైమ్లీ ఏదన్నా సరే పూర్తి చేయడం జరుగుతూ ఉంటుంది. శని ఒక భావాన్ని వీక్షించిన, ఒక భావంలో ఉన్న ఆ భావ ఫలితాలు జాతకుడు పొందాలంటే జాతకుడు చాలా క్రమశిక్షణతో నిజాయితీగా, ఎవరికి ఎటువంటి అపకారం చేయకుండా నిజాయితీగా వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఆ భావ ఫలితాలు జాతకుడికి రావడం జరుగుతుంటుంది. ఎస్పెషల్లీ ఎవరైతే ఈ వృశ్చిక రాశిలో ఉన్న వాళ్ళు ఎక్కువగా ఎలా ఉండదంటే గవర్నమెంట్ సర్వీస్ కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారు. అదే అటు సివిల్ సంబంధించింది అవ్వచ్చు, పోలీస్ డిపార్ట్మెంట్, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అవ్వచ్చు, యూనిఫారం వేసుకున్నటువంటి ఉద్యోగాలు, సిబిసిఐడి లాంటి ఉద్యోగాలు, ఇన్కమ్ ట్యాక్స్ లాంటివి ఎక్కువగా వీళ్ళకి అవకాశాలు ఉంటాయి. అటువంటి ప్రభుత్వ ఉద్యోగం కొరకు ప్రయత్నం చేస్తున్న వారికి మరి నవంబరు 15 నుంచి ఇంచుమించుగా మనకి ఏప్రిల్ నెల వరకు కూడా ఈ శని యొక్క అనుగ్రహం సంపూర్ణంగా పాజిటివ్ వేలో ఉంటుంది. కాబట్టి మీకు ఈ విషయంలో మాత్రం మీ కష్టానికి తగు విధంగా ప్రభుత్వ సర్వీస్ పొందే విధంగా కూడా జాతకుడికి ఈ గ్రహాల స్థితి, ముఖ్యంగా శని భగవాని స్థితి అనుకూలించే అవకాశం ఉంది. స్వస్తి. ఏ రాశుల వారికైనా శని భగవానుడు అనుగ్రహించిన, ఆగ్రహించిన అది జాతకుడి యొక్క ప్రవర్తన మీద, అతని నడవడిక మీద, అతను చేస్తున్నటువంటి పనుల మీద మాత్రమే ఆధారపడి ఉంటుంది. ఎంత దుస్థానంలోకి వచ్చినా జాతకుడు తగు క్రమశిక్షణతో వ్యవహరించడం వల్ల శని భగవానుడు పాజిటివ్గా మారి మంచి ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. చాలామంది రాజకీయ నాయకులు, ప్రధానులు, ముఖ్యమంత్రులు కూడా ఏలినాటి శనిలోనే ముఖ్యమంత్రులుగా, ప్రధానమంత్రులుగా రావడం జరిగింది. శని పదవి ఇవ్వటానికి కానీ, వివాహానికి కానీ ఎప్పుడు కూడా అడ్డైతే పడ్డు. మనం చేస్తున్నటువంటి కార్యక్రమాలను బట్టి, క్రమశిక్షణ బట్టి ఉండడం జరుగుతూ ఉంటుంది. మరి ప్రస్తుతం ఈ శని యొక్క ఇబ్బందులు ఎదుర్కొంటున్నవారు అంటే ఎటువంటి ఇబ్బందులు? ఆర్థిక దారిద్ర్యం, కుటుంబ సభ్యుల నుంచి వ్యతిరేకత, వ్యసనాలు, ఇతరుల ఆస్తి మీద వ్యామోహం పెంచుకోవడం, స్త్రీలను వేధించడం, ఇవన్నీ కూడా శని యొక్క లక్షణాలు. అంటే అనేక ఉంటాయి, ఇందులో కొన్ని. వాటి నుంచి బయటపడాలంటే ఇప్పుడు ఇది ఒక అద్భుత అవకాశం. మనకి రేపు రాబోతున్నటువంటి కార్తీక మాసం, మీరు ఎవరైనా సరే, కొత్త వారైనా సరే, పాత వారైనా సరే, బాగా ఇబ్బందులు పడుతున్నవారు స్వామి అయ్యప్ప దీక్ష తీసుకోవడం వల్ల 41 రోజులు విధి విధానంగా సంపూర్ణంగా గురువు చెప్పినట్టు నడుచుకోవడం వల్ల కంప్లీట్గా మీకు దీక్ష స్వీకరించి పూర్తయ్యే లోపల 100% శని మీకు అనుకూలంగా మారి మంచి ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అది నెంబర్ 1. ఇక విద్యార్థులు లాంటి వాళ్ళు ఎవరైనా సరే కంపల్సరిగా బిఫోర్ సన్ రైజ్, సూర్యోదయానికి ముందుగానే లెగిసి కేవలం ఒక 35 నుంచి 45 నిమిషాల వరకు వాకింగో, స్కిప్పింగో, ఏదో ఒక శరీరాన్ని వ్యాయామం రూపంలో చేర్చడం, అలాగే సూర్యోదయం అయిన తర్వాత సూర్య నమస్కారం చేసుకోవడం వల్ల కంపల్సరిగా జాతకుడు క్రమశిక్షణతో మెలగడం వల్ల కంప్లీట్గా అతనికి మంచి విద్య, మంచి నడవడిక రావడం జరుగుతూ ఉంటుంది. ఇది కూడా శని యొక్క రెమెడీ అవుతూ ఉంటుంది అన్నమాట. అది ఎక్కువగా వాకింగు, రన్నింగు చేయడం వల్ల. మరి దాని తర్వాత ఏంటంటే వృద్ధుల్ని, మీ కుటుంబంలో ఎవరైనా వయసు పడిన వారు, వృద్ధులు, నానమ్మలు, తాతయ్యలు ఉంటే వాళ్ళని కనీసం రోజు ఒకసారి పలకరించి, పరామర్శించి వారికి ఏవైనా తినడానికి ఏమైనా కావాలా, లేదంటే ఏమైనా మందులు అవసరం ఉన్నాయా అని చూసి అవి ఒక్కసారి వారికి సహకరించడం మంచిది. అలాగే ఇంట్లో పెద్దవారు లేనప్పుడు ఏదైనా ఒక అనాథాశ్రమం కానీ, వృద్ధాశ్రమం కానీ వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వృద్ధులని సేవ చేయడం వల్ల 100% మీకు ఈ యొక్క శని యొక్క ప్రభావం తగ్గి అనుకూల పరిస్థితులు ఏర్పడుతుంది. చాలా సందర్భాల్లో 100కి 100 సక్సెస్ఫుల్ రెమెడీ ఏంటంటే మీకు
చాలా కాలంగా ప్రయత్నం చేస్తున్న సొంత గృహం ఏర్పడడం లేదు అనుకుందాం. అలాగే మీ యొక్క వాహనాలు తరచూ రిపేర్ అవుతున్నాయి, ఇబ్బంది పెడుతున్నాయి అనుకున్న వాళ్ళు, ముఖ్యంగా గృహయోగం కావాలనుకున్న వాళ్ళు మీ అవకాశాన్ని బట్టి ఏదైనా అనాథాశ్రమం, వృద్ధాశ్రమం అంటే ముసలివాళ్ళు ఉన్న ప్రాంతానికి వెళ్ళి, మరి అలాగే రాబోయేది చలికాలం కాబట్టి వాళ్ళు కప్పుకోవడానికి ఏమైనా ఒక చక్కని దుప్పటి, వాళ్ళకి ఏమైనా నిత్యావసరంగా ఉపయోగించే మందులు కొన్ని డొనేట్ చేయడం వల్ల మీరు చూడండి, ఒక్కసారి చేసి చూడండి, మళ్ళా అతి తొందరలోనే మీకు సొంత గృహం ఏర్పడే అవకాశం ఉంటుంది. అలాగే మరి బాగా ఇబ్బందులు పడుతున్నవారు ఒక శనివారం రోజు నవగ్రహాల ఆలయంలో, అంటే శని భగవానుడి యొక్క దేవాలయం కొన్ని ఉంటాయి, లేని వాళ్ళు శివాలయంలో ఉన్నటువంటి నవగ్రహాల్లో శని భగవానుడికి తైలాభిషేకం జరిపించి, అంటే మన నవగ్రహాలన్నిటికీ పూజించాలి, దాని తర్వాత పర్టికులర్గా శని భగవాన్ని పూజించాలి. అది అయిపోయిన తర్వాత అదే దేవాలయంలో ఉన్నటువంటి శివుడికి అభిషేకం చేసుకోవడం వల్ల శివుని యొక్క అనుగ్రహంతో శనిగ్రహ అనుగ్రహాన్ని కూడా పొందే అవకాశం ఉంటుంది. అయితే ఇప్పుడు కూడా నవగ్రహాలకి మనం పూజ చేసినప్పుడు, ఎస్పెషల్లీ శని భగవానుడికి పూజ చేసినప్పుడు సూర్యోదయానికి ముందుగానే చేయడం వల్లే ఆ ఫలితం చాలా ఎక్కువగా రావడం జరుగుతుంటుంది. ఏ రోజైతే మీరు నవగ్రహాలకి శని భగవానుడికి తైలాభిషేకం ఈ నువ్వులతో అర్చన చేస్తారో ఆ రోజంతా కూడా మీరు కంపల్సరిగా నూనెతో చేసిన పదార్థాలు, నూనె కాదు, నెయ్యి కాదు, డాల్డా కాదు, ఏ విధంగా కూడా అటువంటి తినకుండా కేవలం తాలింపు పెట్టని వస్తువులు, ఫ్రూట్స్ లాంటివి తినడం, ఆ రోజు మీరు బ్రహ్మచర్యం పాటించడం, భూమి మీద పడుకోవడం, ఎటువంటి మత్తు పదార్థాలకి అలవాట్లకి అబద్ధాలు చెప్పకుండా ఆ శనివారం రోజు ఏ రోజైతే చేస్తారో ఆ రోజు చేయడం వల్ల కంపల్సరిగా మీకు దాని నుంచి శని భగవాను ఇబ్బంది నుంచి బయటపడతారు. అయితే ఏదో మొక్కుబడిగా ఒకరోజు చేసామంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కుదరదు. స్వామికి 8వ సంఖ్య ఇష్టం కాబట్టి మీరు 8 శనివారాలు ఈ విధంగా చేసుకోవడం వల్ల 100% మీకు మంచి ఫలితం రావడం జరుగుతుంది. స్వస్తి.